సర్వీస్ ట్యాక్స్ తొలగించాలంటూ చలనచిత్ర పరిశ్రమ వర్గాలు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ దగ్గర ధర్నాకు దిగాయి. ట్యాక్స్లు ఎత్తివేయకపోతే షూటింగ్ ఆపేస్తామన్నారు. భారీ పనులతో సినీ పరిశ్రమ కుదేలవుతుందని, దీంతో కళాకారుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు పలువురు సినీ నటులు. జనానికి ఆనందం పంచుతున్న సినీ పరిశ్రమను ఏడిపించొద్దని కోరారు. ఇవాళ ముఖ్యంగా సౌత్ ఇండియాని చూసుకుంటే సౌత్ ఇండియాలో ఉన్న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ 4 లాంగ్వేజ్లు కలిసి ఇవాళ రోజున ఈ నిరసన దినాన్ని చేస్తున్నాం. ముఖ్యంగా తమిళనాడులో అయితే ఆర్టిస్టులు, పరిశ్రమకు సంబంధించిన అందరూ కూడా ఒక రోజు పూర్తిగా నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. అక్కడ ఇవాళ మాకంటే సడన్ గా ఆల్రెడీ మేము ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కడుతున్నాం, ఎక్కడ లేని ట్యాక్స్ మేము కడుతున్నాం. దాని మీద మళ్ళీ సర్వీస్ ట్యాక్స్ అని కొత్తగా వేశారు. ఇది వద్దని చెప్పి లాస్ట్ ఇయర్ ఇంపోజ్ చేసినప్పుడే అడిగారు మా ఛాంబర్లన్నీ, భారతదేశం అంతా స్పందించి అడిగినప్పుడు తీసేసామన్నారు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఆర్టిస్టుల మీద, టెక్నీషియన్స్ మీద మళ్ళీ వేశారు. సో అది కూడా ఈ బడ్జెట్ సెషన్లో తీసేయాలని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాము. దానికోసమే ఈ వాళ్ళ నిరసన దినం మొత్తం సౌత్ ఇండియా అంతా చేస్తున్నాం. కళాకారులకి, క్లాసికల్ వాళ్ళకి లేదని మా దృష్టిలో కళాకారులందరూ ఒకరే. కళాకారులు ఎవరు ఏ కెరీర్ ఇష్టపడితే దాని ప్రకారం వెళ్తారు. కళాకారులు కొంతమందికి లేకుండా కొంతమందికి ఉండటం అనేది కూడా కరెక్ట్ కాదు. అది పెద్ద దృష్టితో ఆలోచించాలి. ఎందుకంటే మీరు వసూలు చేసి 12,000 రూపాయలు వసూలు చేసి అవి ఫ్రీ సబ్సిడీలు అని చెప్పి తీసుకొని వెళ్తుంటే ఇంకా కట్టే వాళ్ళ మీద భారం పడతా ఉంది. అది కూడా దృష్టిలో ఆలోచించాలి. ఒక మంచి ఉద్దేశంతో ఒక ఇండస్ట్రీ ప్రతిదానికి స్పందించే కళాకారులు ప్రభుత్వం తరఫున ఏ ప్రాబ్లం వచ్చినా కూడా స్పందిస్తున్నాం. On behalf of the whole film industry, this is a day of protest. We are requesting the government to consider about the extra service tax they've put on all the actors and technicians. So I hope they take this request seriously. Thank you. ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ప్యూన్ పోస్ట్కి ఉన్న గ్యారంటీ ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్కి లైఫ్ లాంగ్ ఉండదండి. ఎందుకంటే నెక్స్ట్ రోజు ఎలా ఉంటుందో తెలియని లాంటి షార్ట్ లైఫ్ అండి. మన దగ్గర ఉన్నప్పుడు బాగా కట్టాం కదా, ఈరోజు మన దగ్గర డబ్బులు ఏమి లేవు కదా, కనీసం అందులో మనకి 10% మనం దాచుకుని ఉన్న ఆ రోజుల్లో ఇప్పుడు కనీసం భోజనం దొరికేది అని ఎవరు ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఈ ట్యాక్స్ లేకుండా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్స్ అందరూ మాట్లాడారు. ఈ ట్యాక్స్ వేయటం చాలా అన్యాయం. మన సునీల్ చెప్పాడు, ప్రతి శుక్రవారం నాడు తెలుస్తుంది మన ఆర్టిస్టుల పొజిషన్ ఏంటి. చాలా బాగా మాట్లాడాడు. ఎందుకంటే ఇవాళ శుక్రవారం వచ్చిందంటే 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మళ్ళీ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియటం లేదు. ఈ ట్యాక్స్లు వేస్తే అసలు పూర్తి పరిశ్రమ దెబ్బతినిపోతుంది. మన ఆర్టిస్టులు, ఎంతోమంది ఆర్టిస్టులు, పెద్ద సూపర్ స్టార్స్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, చివరికి వచ్చేటప్పటికి ఎక్కడున్నారనేది పాత చరిత్ర 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ఎవరు ఎట్లా ఉన్నారనేది కూడా మన అందరికీ తెలుసు. కనుక ప్రభుత్వం గుర్తించి ఈ ట్యాక్స్ వేయకుండా ఉండాలని మన మురళీమోహన్ గారు చెప్పారు. ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి వెంటనే మన కష్టాలు చెప్పి దీన్ని ఏ విధమైనా సరే పార్లమెంట్లో బిల్లు పెట్టించి దీన్ని ఎత్తేసే విధంగా చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఫీల్డ్లో ఉన్న ఎంప్లాయర్ అని ఒక కార్ దిగితే చాలా కష్టపడి పైకి వచ్చాడంటారు, అదే ఒక యాక్టర్ దిగితే లక్కీ ఫెలో అంటారు. సో బట్ మాకు మాత్రమే తెలుసు. అండ్ మామూలుగా పోస్టర్ల మీద కనిపించే అండ్ బాగా లక్షరీ కార్లు కనిపించే 10 మంది మాత్రమే యాక్టర్లు కాదు, కొన్ని వేల మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ మనీ అనేది చాలా అవసరం. అండ్ మాకు ఇక్కడ ఏది ఫిక్స్డ్గా మంత్లీ ఇంత అన్న గ్యారంటీ కూడా ఉండదు. సో వచ్చిన దాంట్లో కూడా వచ్చిన 10 రూపాయల్లో ఒక 3 రూపాయలు మేనేజర్లు, 2 రూపీస్ అసిస్టెంట్స్, ఇంకో 2 రూపీస్ ట్యాక్స్లు, ఇంకో ఇలా అయిపోతే లాస్ట్కి మిగిలేదు ఒక 10 రూపాయలు మాత్రమే. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫెయిర్ ఎనఫ్. అండ్ పర్టికులర్గా యాక్టర్స్ని మాత్రం ఇలా టార్గెట్ చేసి ఇలా స్పెషల్ సర్వీస్ ట్యాక్స్ రేట్ అర్థం లేదు. సో ఇవాళ యాజ్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ విత్ ద ఫ్రెండ్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ ఆల్సో ప్రొటెస్ట్ అగేన్స్ట్ దిస్ డెసిషన్. థ్యాంక్ యూ. ట్యాక్సెస్ విషయంలో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్
సంబంధించి సర్వీస్ ట్యాక్స్, లేకపోతే కమర్షియల్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, ఈ ట్యాక్సులు గొడవలు ఎక్కువైపోతుంది. ఇన్కమ్ గురించి ఎవరు ఆలోచించడంలా. ఇదంతా సంపాదించే వాడి గురించి అడుగుతున్నారు కానీ సంపాదన లేని వాడి గురించి ఒక్క గంట ఎవడో ఆలోచించడం లేదు. వాడికి ఏంటి, వాడు బతుకేంటి, వాడు ఎలా బతుకుతున్నాడు, ఎన్నెన్నో డిగ్రీలు తెచ్చుకుంటున్నారు, ఉద్యోగం లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ మీద వెళ్తున్నారు, ఎంతమంది బాధపడుతున్నారో ఎవ్వరికి ఏ ప్రభుత్వానికి అక్కర్లేదు. ఇవాళ ఉన్న ప్రభుత్వం ఏంటంటే సంపాదించేవాడిని లాగి పెట్టి అది కట్టు, ఇది కట్టు, ఇది కట్టు, అది కట్టు, నువ్వు చివరికి అడుక్కో, ఏమీ ప్రాబ్లం లేదు మాకు. ఇలాంటిది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటే నిజంగా ఇందాక తమ్ముడు సునీల్ చక్కగా చెప్పాడు. ఇవాళ గ్యారంటీ లేని లైఫ్లు ఇక్కడ ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అందుకనే సినిమా స్టార్స్ అంటారు, ఎప్పుడు వెలుగుతాయో ఎప్పుడు ఆరిపోతాయో తెలియదు. ఇటువంటి వాళ్ళ మీద పడి వాళ్ళ దగ్గర నుంచే ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు అది కరెక్ట్గా అనిపించటం లేదు. ప్రభుత్వం పునరాలోచించుకుని ఇలాంటివన్నీ ఎత్తేయాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ దైనందిన జీవితం కూడా కలవడానికి ఎంత కష్టపడుతుందో, ఎంత కష్టపడ్డారో పూర్వ ఆర్టిస్టులు మనకు తెలుసు. కాబట్టి మీరు ఇంత వసూలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అవసరాల దశలో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇంత పర్సంటేజ్ అని వసూలు చేసి ఎందుకు ప్రూవ్ చేయకూడదు అని నేను క్వశ్చన్ వేశాను. మీరు ఇంకా ఈ విధంగా ట్యాక్స్ వేసి అడగదొక్కి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దని, మేము కోరిన కోరిక చాలా జరిగిందని మీరు భావించి మా కోరిక నెరవేరుస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జస్ట్ ఈరోజు ఈ సర్వీస్ ట్యాక్స్ మీద మన సౌత్ ఇండియానే, తమిళనాడు కానీ కర్ణాటక కానీ అందరూ పోరాడుతున్నారు. అలాగే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా ఈ సర్వీస్ ట్యాక్స్ గురించి ఈరోజు ఇలా కార్యక్రమం చేసి గవర్నమెంట్కి నిరసన తెలపడం చాలా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఏ రకంగా జరిగినా ఏం జరిగినా ఇండస్ట్రీలో డ్యామేజ్ జరిగేది డైరెక్టర్, ఇండైరెక్టర్, ప్రొడ్యూసర్కే. సో ఇది అందరికీ తెలిసిన విషయం. సో 80% ఈ సర్వీస్ ట్యాక్స్ని మన ఇండస్ట్రీ ఫైట్ చేసి అవసరం అనుకుంటే షూటింగ్ లాపి అన్న గవర్నమెంట్కి నిరసన తెలపాలని నా అందరికీ విజ్ఞప్తి. థ్యాంక్ యూ. రిటైర్ అయితే నెల నెల ఇంత పెన్షన్ వస్తుందని ధైర్యంగా జీవిస్తాడు 60 ఏళ్ళు దాటిన తర్వాత. సినిమా వాడికి ఎప్పుడు రిటైర్మెంట్ వస్తుందో ప్రజలు చెప్తారు, అతనికే తెలియదు ఇవాళ వస్తుందో రేపు వస్తుందో. మొన్న కరెంటు బిల్లు 8,000 వస్తే ఇదేంటి ఎవరు కాల్చారో అని అడుగుతాను మా ఆవిడ. ప్రభుత్వం కాల్చిందన్నాను నేను. ఎందుకంటే కరెంటు పెంచేసి అన్నీ పెంచుతున్నారు, రూపాయికి బియ్యం ఇస్తున్నారు, చాలా సంతోషం. కానీ ట్యాక్స్ కట్టే వాళ్ళని రూపాయికి బియ్యం కొట్టే పరిస్థితికి మాత్రం తీసుకురాపాకండి దయచేసి. ఎందుకంటే ఒక సంపాదన, నాకు తెలుసు చిన్నప్పటి నుంచి ఒక సామెత, చెట్టు కాయలుంటే ఆ చెట్టు మీదే రాళ్ళేస్తారు. కానీ కాయని చెట్టు ఎలా కాయించాలో చూడండి. స్కాముల్లో స్విట్జర్లాండ్లో ఉన్న లక్షలు తీసుకొస్తే అసలు ఈ సర్వీస్ ట్యాక్స్లో ఉండు, వ్యాట్లో ఉండు, ఏమీ ఉండవండి. తీసుకురండి సార్, ఆ డబ్బులు తీసుకురండి. ఎంతోమంది రాజకీయం పేరుతో మేము మిమ్మల్ని నమ్మి ఓటేసి పంపిస్తే మీరు చాలా మంది కొంతమంది ఆ డబ్బులను అక్కడ పంపేసి నువ్వు గట్టు అంటే మళ్ళీ ఎప్పుడో కట్టిన కరెంటుకి ఒక ఆయన వచ్చి సార్ మొన్న బిల్లు ఇదేంటండి మళ్ళీ వచ్చింది, ఎంత వచ్చింది అంటాడు. అది ఎవరిని అడగాలి? మరి సినిమాలు 1800 థియేటర్లు 1200 థియేటర్లు వేసేసి ఎక్కడ ఆడుతున్నాయో తెలియని పరిస్థితి, ఏది ఆడుతుందో తెలియని పరిస్థితుల్లో కష్టపడి ఒక సినిమా సంపాదించుకుని ఆ అమ్మాయి ఈ సంవత్సరాన్ని బతకగలుగును అనుకున్న ఒక ఆర్టిస్ట్నో టెక్నీషియన్నో నువ్వు సర్వీస్ ట్యాక్స్ పేరుతో తీసుకునే 33 కాకుండా ఇంకో 12 అంటే 45 రూపాయలు వెళ్ళిపోతాయి. ఈ ధర్మం కాదు. దయచేసి ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఈ సర్వీస్ ట్యాక్స్ దాన్ని తీసివేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇది సర్వీస్ ట్యాక్స్ చాలా ప్రాబ్లం చేస్తుంది. ఇప్పుడు ముందు థియేటర్ వాళ్ళు కూడా కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూటర్ దగ్గర కలెక్ట్ చేసుకుని కట్టాలని ఒకటి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ చాలా విధాలుగా ట్యాక్స్ పెడుతున్నాయి. థియేటర్లకు ఆల్రెడీ 24% ట్యాక్స్ ఉంది. మరియు మళ్ళీ తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో తీసిన సినిమా అయితే 16% ట్యాక్స్ ఉన్నాయి. కాబట్టి ట్యాక్స్ల మీద ట్యాక్స్లు అవుతున్నాయి. దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ కోరేది సినిమా హాల్స్కి ఎగ్జామ్ చేయమని, అట్లే ఈ ఆర్టిస్టులను కూడా వీళ్ళది ముఖ్యంగా ఈ ఆర్టిస్టులు కానీ సినిమా కలెక్షన్స్ కానీ పేపర్లలో అన్ని కోట్లు రాయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం జరుగుతున్నది. వాస్తవం వేరేగా ఉంటుంది. ఇక్కడ పేపర్లు రాసేది మాత్రం అత్యధిక కలెక్షన్లు అవి చూపించేసి ఎక్కువ ఇబ్బందులు కొని తీసుకుంటున్నారు. సర్వీస్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడైతే 30% ఆఫ్ ట్యాక్స్ అని అన్నారో అందరూ ఎక్కువ కట్టాం. ఇప్పుడు అందరూ ఈ పెరుగుతున్న ఇన్కంలో దీన్ని బ్రాక్ చేయడానికి 100% ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది దోహదం చేయబోతుంది. అది ప్రభుత్వం గమనిస్తే ఇంకొక
వైపు నుంచి వాళ్ళకి బెటర్ ట్యాక్స్ వస్తుంది. ఈ ట్యాక్సే వాళ్ళు నిర్బంధంగా మన మీద విధిస్తే ఇటువంటి పరిస్థితి ఇండస్ట్రీకి రాబోతుంది అని భయం వేస్తుంది. మేమందరం నిర్మాతలు పర్టికులర్గా బ్లాక్ మనీ ఇవ్వడానికి ఇష్టపడం. ఎందుకంటే మేము ఇక్కడ ఇవ్వాల్సి వస్తే ఒక చోట జనరేట్ చేయాలి. మాకు బ్లాక్ మనీ అవసరం ఉండదు, ఖర్చులు తక్కువ. ఇట్లాంటి పరిస్థితుల్లో మమ్మల్ని బలవంతంగా ఫోర్స్డ్గా బ్లాక్ మనీ చేసే కింద మేము జనరేట్ చేయాలి. మేము ఒక చోట ఇవ్వాలంటే ఒక చోట నుంచి జనరేట్ చేయాలి. సో మళ్ళీ బ్లాక్ మనీ సర్క్యులేషన్లోకి రాబోతుంది అని హెచ్చరిస్తూ వెంటనే విత్డ్రా చేసేలాగా సదుపాయం చేయమని అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నటీనటులు కానీ కాస్తైనా కొంత పర్సెంటేజ్ అయినా ప్రజలని వినోదపరచడానికి సర్వీస్ చేస్తున్నామని నా అభిప్రాయం. వీఆర్ డూయింగ్ సమ్ సర్వీస్. ఏమండి, సర్వీస్ చేసేవాడికి సర్వీస్ ట్యాక్సా? దయచేసి అర్థం చేసుకోండి. పెద్దలందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది దయచేసి తొలగించాలని చెప్పేసి అందరితో పాటుగా నేను కూడా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆర్టిస్టులుగా సంపాదిస్తున్న దానిలో చాలా వరకు ఇలా పోయిందనుకోండి, మాకు మిగిలేది ఏముండదని ముందుగానే చెప్పారు మా ఆర్టిస్టులు అందరూ. అది దృష్టిలో పెట్టుకొని ఇది ఒక ఉద్యమంగా సాగించి అందరికీ మంచి జరిగేటట్టుగా దీన్ని కొనసాగిస్తారని ఈ ఉద్యమాన్ని అందరూ కూడా మనకి జరిగితే ఎలా ఉంటుందని అన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు ఇందులో పాలు పంచుకొని దీని గురించి ఫైట్ చేసి అందరికీ మంచి జరగాలని చేసే ఉద్యమం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని కొనసాగిస్తారని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని కోరుకుంటున్నామండి మనసారా. గవర్నమెంట్ కూడా ఆలోచించి ఈ సినిమాటోగ్రఫీ మీద గూడ్స్ కింద వస్తుంది, సర్వీస్ కింద అది కాబట్టి వాడు మొన్న అమెండ్మెంట్ అప్పుడు సినిమాటోగ్రఫీ ఫిల్మ్ తీసేశారు. మిగతా విషయాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో మా అందరం కూడా పద్ధతిగా రిప్రజెంట్ చేసి ఎగ్జామ్షన్ నోటీస్ కింద నెగటివ్ లిస్ట్ కింద పెట్టి దయించి పెద్దలు చేయాల్సింది ఏదో ఆర్టిస్టులు కాకుండా మొత్తం సినిమాకి సంబంధించిన సినిమా రిలేటెడ్ యాక్టివిటీస్ ఒకేసారి కష్టపడి చేయించుకుంటే బాగుంటుంది. ఈ చేయడానికి మాకున్న పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడున్న ఫైనాన్స్ బిజినెస్ టఫ్ ఫైనాన్స్ బిజినెస్ కాకుండా రిప్రజెంటేషన్ ని కనీసం మా తెలుగు ఇండస్ట్రీ 3వ భాగం ఉంది రిప్రజెంటేషన్ ని ఎంపీల ద్వారా